రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రకటన విడుదలైంది. రాష్ట్రం నుంచి 2 స్థానాలకు ఎన్నిక కోసం ఈ నెల 26న నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 6న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం అవలంబిస్తుందన్నది చర్చనీయాంశమైంది. శాసనసభలో గులాబీ పార్టీకి 37 మంది శాసనసభ్యులు ఉండగా అందులో 10 మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి పురపాలిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం చేశారు. ఆయన నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ నే కైవసం చేసుకుంది. అసెంబ్లీలోని 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కోట 40.66 అవుతుంది. అంటే ఒక్కో సీటు గెలుచుకునేందుకు 41 ఓట్లు అవసరమవుతాయి. 2 స్థానాలకు 82 మంది బలం కావాల్సి ఉంటుంది. రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉంటే కోట 38 అవుతుంది. 2 స్థానాలకు 76 మంది బలం అవసరం. కాంగ్రెస్ కి ఉన్న 66 మందితో పాటు 7 మజ్లిస్, ఒక సిపిఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు. 2 సందర్భాల్లో 2 సీట్లకు సరిపడా కోటా రాదు. కోటా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు కీలకమవుతాయి. రాజ్యసభ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తాము ఏ అభ్యర్థికి ఓటు వేసేది పార్టీ ఏజెంట్ కి చూపాల్సి ఉంటుంది. అలా చూపకపోతే ఆ ఓటు విషయమై ఏజెంట్ అభ్యంతరం చెప్పవచ్చు. గతంలో గుజరాత్ లో ఇదే తరహాలో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ పోటీ చేసినప్పుడు 2 ఎంపీలు ఏజెంట్ కి ఓటు చూపనందుకు ఎన్నికల సంఘం వాటిని లెక్కింపు చేయలేదు. దీంతో రాజ్యసభ ఎన్నికలో పార్టీ ఏజెంటుకు చూపించి మరీ ఓటు వేయడం తప్పనిసరి అని అంటున్నారు. ఎవరికి ఓటు వేసినా పార్టీ తరఫు ఏజెంటుకు చూపిస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని చెబుతున్నారు. తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేసేది తేలిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంటుందన్న చర్చ బీఆర్ఎస్ లో నడుస్తోంది. పార్టీ అభ్యర్థిని బరిలో దింపి విప్ జారీ చేస్తేనే అందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.